డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good morning, guys. My voice is clear? Good morning, sir. Yes, sir. Very good morning. Very good morning, guys. So, any doubts, ma? Ninnati class lo evarikana doubts unnaya? Please confirm once. Anyone? Evarikana doubts unte adagachandi. Evarikana doubts unnaya? Please confirm. Clear ah? Bhavani, like Gayatri, Dheeraj. Yes, sir. Clear kada? Okay, very good. Lasya, yeah, done ma. ఓకే, నిన్నటి క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసామండి. ఏమిటి, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేయడం వల్ల ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ అండర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఆ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ అండర్లో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, బిజినెస్లో ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్లో మీరు చేసే బిజినెస్కి ఒక ఫైనాన్స్ లేయర్ ఉంటుంది. ఆ ఫైనాన్స్ లేయర్లో మనకి వెండర్కి సంబంధించి కానీ, కస్టమర్కి సంబంధించిన కానీ, జిఎల్స్కి సంబంధించిన కానీ వాటికి నెంబర్ రేంజెస్ అనేది సెటప్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో వాటన్నిటిని మనం ఎలా చేయాలి, కాన్ఫిగరేషన్ అనేది టుడే గ్లోబల్ సెట్టింగ్స్ అనే కాన్ఫిగరేషన్లో టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఈ గ్లోబల్ సెట్టింగ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి 3 బేసిక్ అకౌంట్స్ అనమాట. ఇవి 3 కంపల్సరీగా చేయాలి. ఇవి 3 చేయకుండా ఏ బిజినెస్ అనేది ముందుకు పోదు, అది కూడా గమనించాలి. ఓకే, డన్. చూడండి, ఫస్ట్ థియరీ డిస్కస్ చేద్దాం. యా, చూడండి, గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా చేయాలి. గ్లోబల్ సెట్టింగ్స్ allow the configuration of technical parameters for establishing a connection to the ERP system and the configuration of business parameters for customizing the interface and the behavior of the application. Technical and business parameters can be saved independently. ఈ యొక్క టెక్నికల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క టాలీ ఎస్ఏపి ఈఆర్పి సిస్టంలో బిజినెస్ పారామీటర్స్ను మ్యాచ్ చేస్తూ వాటిని ఏ విధంగా మనం కాన్ఫిగరేషన్ సెటప్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనకి ఎన్ని ఉన్నాయి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ OBBO, డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52, assign posting period variant to company code OBBP, define field status variants OBC4, assign company code to field status variants OBC5, define account types OBA7, define document number ranges FBN1, define tolerance group for employees OBA4, define tolerance group for GL accounts OBA0, assign users to tolerance group OB57, ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. ఇవి వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్.
మీరు నిన్న చేసిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కానీ ఈరోజు చేస్తున్న గ్లోబల్ సెట్టింగ్స్ కానీ ఈ ఆర్డర్ సీక్వెన్స్ అనేది చాలా అవసరం. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29. యాక్చువల్గా మనకు సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. వాటిని పీరియడ్స్ అంటాం, మంత్లీ పీరియడ్ అని పిలుస్తాం. యాజ్ పర్ ఇక్కడ క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా, SAP క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా 16 పీరియడ్స్ ఉంటాయి, అంటే 16 నెలలు. సార్ సంవత్సరానికి 12 నెలలే కదా అంటే, ఆ 4 నెలలు ఏమని పిలుస్తాం మనం? స్పెషల్ పీరియడ్స్ అంటాం. రెగ్యులర్ పీరియడ్స్ 12, 4 స్పెషల్ పీరియడ్స్ అంటారు. ఏంటి సార్ ఆ స్పెషల్ పీరియడ్స్ అంటే, నువ్వు చేసిన ఫైనాన్షియల్ ఇయర్ బిజినెస్ మొత్తం ఆడిట్ కరెక్షన్, సో తర్వాత ట్యాక్స్ పోస్టింగ్, ఇయర్ అండ్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా ఆ 4 నెలల్లో నువ్వు ఏమేం చేసావంతా కూడా వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి ఎంత గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసావు, ఎంత పెండింగ్ బ్యాలెన్స్ ఉంది, ఏ విధమైన బిజినెస్ చేస్తున్నావు అనేది ఆ 4 months వాళ్ళు చెకప్ లో పెడతారు. అక్యురేట్ డిఫరెంట్. ఓకే, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా మన యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 1st ఏప్రిల్ టు March 31st కు మనకి ఎండ్ అవుతుంది. మనకి SAP వాళ్ళే ప్రీ డిఫైన్డ్ గా వేరియంట్ V3 వేరియంట్ ఇచ్చాడు. అంటే V3ని మీరు డైరెక్ట్ గా ఉపయోగించుకోవచ్చు అని అనమాట. V3 అంటే వేరియంట్, 4 స్పెషల్ పీరియడ్స్. అదే US అయితే ఫైనాన్షియల్ ఇయర్ January 1st టు December 31st కి ఎండ్ అవుతుంది. వీళ్ళ వేరియంట్ K4, 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. కొన్ని మధ్య మధ్యలో కంపెనీలు చేస్తూ ఉంటారు. July టు June, October టు September, 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఈచ్ పీరియడ్ ఈజ్ ఇన్ ఫిజికల్ ఇయర్ ఈజ్ కాల్డ్ యాజ్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. ఇయర్ డిపెండెంట్, 1st ఏప్రిల్ టు 31st March. ఓకే, సో మనము మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇండిపెండెంటా డిపెండెంట్ అమ్మా చెప్పండి? చెప్పండి అమ్మా, మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంటా ఇండిపెండెంటా? నో ఐడియా. డిపెండెంట్. సో ఏప్రిల్ మంత్ యాజ్ పర్ ఇండియా ఫైనాన్స్ ప్రకారంగా 1వ మంత్, క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా 4వ మంత్. చెప్పండి చెప్పండి మా. ఫస్ట్ మంత్ సార్, ఫస్ట్ మంత్ ఇండియా ప్రకారంగా. ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ అనేది 1st మంత్ అవుతుంది. అదే క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ అనేది 4th మంత్ అవుతుంది. ఓకే, గమనించండి. ఇప్పుడు మనము ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 3 months మీద మనం ఆధారపడుతున్నాం, అందుకే దాన్ని మైనస్ తో డినోట్ చేస్తారు. అదే ఇయర్ డిపెండెంట్ అయితే 1st January టు 31st December, వీళ్ళు ఎలాంటి డిపెండెన్స్ కారు, సో దీన్ని ప్లస్ తో డినోట్ చేస్తారు. దీన్నే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. ఓకే, ఇంటర్వ్యూలో లేనప్పుడు చెప్పాలి ఆప్షన్స్. తర్వాత నువ్వు ఏ ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసావో, నువ్వు ఏ కంపెనీ కూడా అండర్లో పనిచేస్తున్నావో ఆ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి కంపల్సరిగా. సో తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ OBBO. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ విచ్ అకౌంట్ పీరియడ్ ఈజ్ ఓపెన్ ఫర్ పోస్టింగ్. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్, జూలై ఇలా మంత్స్ ఉంటాయి కదా మనకి. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంట్రోల్ టూల్ ఫర్ ఎవరీ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ మంత్లీ క్లోజింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం, ఏప్రిల్, మే, జూన్ అంటే 3rd month ఉన్నాం. 3rd month మాత్రమే ఓపెన్లో ఉండాలి. రిమైనింగ్ ఏప్రిల్ మంత్, మే మంత్ క్లోజ్లో ఉండాలి. జూన్ కాకుండా జూలై, ఆగస్ట్ అవి కూడా క్లోజ్లో ఉండాలి. Usually every posting period is assigned to one company code, but you can assign one posting period variant to many company codes కు assign చేయొచ్చు. Posting periods open and closed for all company codes in SAP by PPB. ఇప్పుడు జూన్ మంత్ లో ఉన్నాం కాబట్టి జూన్ మంత్ వెనకున్న మంత్స్, జూన్ మంత్స్ ముందున్న మంత్స్ అన్నిటిని క్లోజ్ చేసి ప్రజెంట్ మంత్ ఏదైతే మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఆ మంత్ మాత్రం ఓపెన్ లో ఉండాలి, మిగతా మంత్లు క్లోజ్ చేసేయాలి. ఇది OBBOలో మనం క్రియేట్ చేసుకుంటాం. డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పీరియడ్ వేరియన్స్ OB52. ఇప్పుడు లాస్ట్ మంత్ లో చెప్పాం కదా,
ఏ మంత్ అయితే మనం ఓపెన్ చేస్తున్నామో రిమైనింగ్ మంత్స్ లోని క్లోజ్ లో ఉండాలి. You define posting periods in your fiscal year variants. You can open and close these posting periods for posting. As many periods as you require can be open for posting simultaneously. So the current posting period is open for posting. All other posting periods are closed. The period is closed and the next posting period is opened. ఇప్పుడు జూన్ మంత్ అయిపోయింది, జూలై మంత్ ఓపెన్ చేయాలి, జూన్ మంత్ క్లోజ్ చేసేయాలి. డ్యూరింగ్ పీరియడ్ అండ్ క్లోజింగ్ స్పెషల్ పీరియడ్స్ కెన్ బి ఓపెన్ ఫర్ క్లోజింగ్ పోస్టింగ్స్. ఓకే, సో ఎప్పుడైతే మనము 31st మార్చ్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేస్తామో ఇంకా నెక్స్ట్ 4 స్పెషల్ పీరియడ్స్ అనేది ఓపెన్ చేస్తారు. ఇక్కడ నువ్వు ఇలాంటి పోస్ట్ చేస్తున్నావు OB52లో వెండర్ కి సంబంధించా, కస్టమర్ కి సంబంధించా, అసెట్ కి సంబంధించిందా, GL కి సంబంధించిందా అనేది ఇక్కడ అన్నిటికీ నువ్వు అలో చేసే విధంగా సెటప్ చేసుకోవాలి OB52లో. అది ఎలా అనేది కూడా చూస్తాం మనం. తర్వాత నువ్వు పోస్టింగ్ పీరియడ్ ఏదైతే ఓపెన్ చేసావో దాన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ OBPPలో దీన్ని మనం అసైన్ చేస్తాం. తర్వాత డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ OBC4. సో ఇక్కడ మీకు ఎర్రర్స్ వస్తాయి, ఇది బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు కొన్ని ఫీల్డ్స్ ఇంపార్టెంట్. డేట్ అనే ఫీల్డ్ అవసరం, కస్టమర్ వెండర్ పేరు అవసరం, ఓకే, ఇన్వాయిస్ నెంబర్ అవసరం, టెక్స్ట్ ఫీల్డ్ అవసరం, అమౌంట్ ఫీల్డ్ అవసరం, డెబిటా క్రెడిటా అవసరం. వీటిని ఫీల్డ్స్ అంటారు. ఆ ఫీల్డ్స్ అనేటివి నువ్వు సర్ప్రైజ్ లో పెట్టొచ్చు, ఆప్షనల్ లో పెట్టొచ్చు, రిక్వైర్ లో పెట్టొచ్చు, డిస్ప్లేలో పెట్టొచ్చు. ఎలా అనేది మనం చూస్తాం. దిస్ ఫీల్డ్ ఈజ్ హిడెన్ ఆన్ ద స్క్రీన్. అంటే నువ్వు ఒక పర్చేజ్ ఇన్వాయిస్ చేసేటప్పుడు కానీ సేల్స్ ఇన్వాయిస్ చేసేటప్పుడు కానీ మీరు గమనించినట్లయితే సర్ప్రైజ్ అంటే ఆ ఫీల్డ్ హైలైట్ అవ్వదు, ఆప్షనల్ అంటే హైలైట్ అవుతుంది, పెడితే పెట్టచ్చు లేదంటే లేదు, ఏదైనా ఎంటీ ఫిల్ చేయొచ్చు. అదే రిక్వైర్ అంటే కంపల్సరీ నువ్వు అది ఫిల్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్ కర్సర్ వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఇక డిస్ప్లే అంటే ఓన్లీ చూసుకోవచ్చు అనమాట. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అనేది జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయి, అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ ఏదైతే ఉందో అదే కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, దాన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్ టైప్స్ OBS7. ఈ డాక్యుమెంట్ టైప్స్ ఏంటంటే AA అంటే అసెట్ పోస్టింగ్, SA అంటే జనరల్ లెక్చర్, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్, KR అంటే వెండర్ పేమెంట్, KZ అంటే వెండర్ డాక్యుమెంట్, KR అంటే వెండర్ డాక్యుమెంట్, KZ అంటే వెండర్ పేమెంట్. ఇవి SAP కంపెనీ కూడా ప్రీ డిఫైన్డ్ గా ఇస్తాడు. వీటన్నిటికీ మీరు ఏం చేస్తారంటే ఒక నెంబర్ రేంజ్ అనేది సెటప్ చేస్తారు ABN1 లో. 1 నుంచి 500 వరకు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే విధంగా, 501 నుంచి 1000 వరకు కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే విధంగా, ఓకే, 1000 నుంచి 1 నుంచి 1500 వరకు అసెట్ పోస్ట్ కి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేసే విధంగా నెంబర్ రేంజెస్ సెటప్ చేసుకోవాలి బ్యాక్ ఎండ్ లో. అది తర్వాత టాలరెన్స్ ఫర్ ఎంప్లాయీ ఫర్ గ్రూప్స్, టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4. ఇది చాలా ఇంపార్టెంట్. అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్ అకౌంట్, క్యాష్ డిస్కౌంట్, పేమెంట్ డిఫరెన్సెస్. సో tolerance groups are used to define different control amounts which apply to maximum amount of the document, maximum amount of the line item, maximum cash discount to customers and vendors. మనము ఒక వెండర్ కానీ కస్టమర్ కానీ ఎంత వరకు లిమిటేషన్ ఇవ్వచ్చు, ఇంక్లూడింగ్ క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు అనేది కూడా మనం చూస్తాం. తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ OBA0. ఇది చేస్తే చేయొచ్చు లేదంటే లేదు. లిమిటేషన్స్ డెబిట్ క్రెడిట్ నో నీడ్. తర్వాత టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ ఏదైతే నువ్వు క్రియేషన్ చేసింటావో దాన్ని కంపల్సరీగా నువ్వు SAP ఓపెన్ చేసేప్పుడు నీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తావు కదా, దానికి అసైన్ చేయాలి. యూ మస్ట్ బి అసైన్ టు టాలరెన్స్ గ్రూప్. తర్వాత నువ్వు చేసింటే అన్ని చూడాలంటే ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6 లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి గ్లోబల్ సెట్టింగ్ సంబంధించిన అన్ని ఆప్షన్స్ ఈ గ్లోబల్ పారామీటర్స్ లో వెళ్ళి చూడొచ్చు OBY6. ఇది వీటికి సంబంధించిన థియరీ.
ఇప్పుడు దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ మనం చేద్దాం. ఆల్రెడీ మీకు పీడిఎఫ్ కూడా పంపిస్తాను. పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ ప్రకారంగా మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు. టోటల్గా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. నిదానంగా చేయండి, ప్రాబ్లం లేదు. ఇలా రాసి పెట్టుకోండి. ఫస్ట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29 డైరెక్ట్ గా టీ కోడ్స్ యూజ్ చేస్తున్నాను. OB29 ఓకే. పొజిషన్ లోకి వెళ్ళండి. వాళ్ళు మన ఇండియాకి ఇచ్చిన V3 కదా, V3 సెలెక్ట్ చేయండి. ఓకే, చూడండి. V3 ఏప్రిల్ టు మార్చ్ 4 స్పెషల్ పీరియడ్స్. ఇయర్ డిపెండెంట్, క్యాలెండర్ టైప్, 12 మంత్స్ అంటే ఇవి పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్. ఇప్పుడు దీన్ని తీసుకొని సెలెక్షన్ చేసుకుని లాస్ట్ లో కాపీ యాజ్ అంటే దీని వెనక ఉన్న 12 మంత్స్ పీరియడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఓన్ గా క్రియేషన్ చేసుకునే వేరియంట్ కి బ్యాక్ ఎండ్ లో కాపీ పేస్ట్ అవ్వాలి. ఇక్కడ V3 ని డైరెక్ట్ గా ఉపయోగించవచ్చు. లేదు మన బిజినెస్ కి రిలేటెడ్ గా ఓన్ గా నేను పెట్టుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఎయిర్టెల్ కదా, AI పెడుతున్నాను, చూద్దాం ఎవరైనా తీసుకున్నారేమో. చూడండి కింద ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కీ ఎవరో తీసుకున్నారు. AI తీసుకుంటా, 1i తీసుకుంటా. 1i కూడా ఎవరో తీసుకున్నారు. సో తర్వాత 0i తీసుకుంటా. 0i ఎవరు తీసుకోలే. ఓకే, కాపీ ఆల్. చూడండి, నెంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ అంటే ఈ V3 వెనక ఉన్న 12 మంత్స్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 0iకి కాపీ అవుతున్నాయి, కాపీ అయిపోయినాయి. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 1. ఓకే, 0i అనేది మన ఫిజికల్ ఇయర్ వేరియంట్. దీన్ని సెలెక్షన్ చేసుకుని ఒకసారి సేవ్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్ మార్చండి. ఇప్పుడు అన్నిటికీ ఒకటే నేను అసైన్ చేస్తా. గ్లోబల్ సెట్టింగ్స్ ఫర్ ఎయిర్టెల్, అదే కదా మన కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఎయిర్టెల్ 1 కంపెనీ కోడ్. దీనికి అన్నిటిని అసైన్ చేస్తా. సో తర్వాత పీరియడ్స్ చూడండి, ఇవి కొన్ని ప్రీ డిఫైన్డ్ గా సేవ్ అవుతాయి. అవి కానప్పుడు మీరే టైప్ చేసుకుని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, మంత్ 1 to 12. ఒక మంత్ లో మనకి 31 రోజులు ఉంటాయి. ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి. మార్చిలో 31, ఏప్రిల్లో 30, తర్వాత మేలో 31. ఇలా కామన్ గా మనం క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా డేట్లు ఇచ్చుకుంటాం ఎన్ని డేస్ ఉంటాయని. పీరియడ్స్ చూడండి, యాజ్ ఫర్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ అనేది 1వ మంత్ అవుతుంది, మే మంత్ 2వ మంత్ అవుతుంది. కానీ క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా ఇది 4th మంత్. మన ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా ఇది 1 మంత్, ఫస్ట్ మంత్. చూడండి, మైనస్ తో డినోట్ చేశారు. -1 అంటే 10వ నెల, 11వ నెల, 12వ నెల మైనస్ తో డిఫైన్ చేశారు. ఇవి ఒకవేళ ఇక్కడ లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఇదే ఫార్మాట్ మీరు ఎక్సెల్ లో టైప్ చేసుకోవాలి. ఇలా ఇలా టైప్ చేసుకోవాలి. ఇలా టైప్ చేసుకొని వీటిని మీరు ఇలా కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకోవాలి. లేకపోతే కొన్నిట్లో ఉండవు, న్యూ ఎంట్రీస్ ఉన్నాయి కదా, న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇలా లేకపోతే ఆల్రెడీ డిఫాల్ట్ గా ఉంటే అవసరం లేదు. లేకపోతే ఇలా న్యూ ఎంట్రీస్ లో వెళ్ళి దాన్ని కాపీ చేసుకోండి. ఆల్రెడీ నాకు డిఫాల్ట్ గా ఉన్నాయి కదా, ఓకే డన్. సో తర్వాత ఒకసారి సేవ్ చేయండి. తర్వాత పీరియడ్ టెక్స్ట్ ఇక్కడ ఉండవు, డిఫాల్ట్ గా మనమే ఇచ్చుకోవాలి. న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళండి. లాంగ్వేజ్, పీరియడ్, టెక్స్ట్.
చూడండి, ఇది కాపీ చేసుకోవాలి. కంట్రోల్-C టైప్ చేసుకొని చేయండి. కంట్రోల్-V పేస్ట్. 12 months. ఇది స్మాల్ టెక్స్ట్, ఇది ఫుల్ టెక్స్ట్. ఫైనాన్షియల్ ఇయర్ 1 to 12 months. సేవ్. ఇక్కడ PDF లో నేను ఇచ్చింటాను, చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దాన్ని అసైన్ చేయాలా. OI రాసుకోండి, గుర్తుండాలి కదా. ఓ 0I కదా, 0I. తర్వాత ఈ 0Iని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. డైరెక్ట్ గా T కోడ్ యూజ్ చేస్తున్నా, ఒకసారి సేవ్ చేయండి. /n T కోడ్ ఉంది, OB37. ఉన్న స్క్రీన్ నుంచి మరో స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది. అసైన్ అంటేనే మీరు కళ్ళు మూసుకొని పొజిషన్లోకి వెళ్ళాలి. మన కంపెనీ కూడా ఏముంది, Air1 అంటే ఎయిర్టెల్. ఇక్కడ ఇవ్వాలి 0I. ఉందా, మనది వచ్చిందా? యా. ఇప్పుడు కొన్ని ఎంటీ ఉన్నాయి కదా, ఈ ఎంటీ కూడా ఇవ్వమని అడుగుతుంది, మనకు అవసరం లేదు. ఎంటర్ ఇచ్చేయండి. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఒకసారి సేవ్ చేయండి. ఎంటర్ 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 ఎంటర్. దానికి డైరెక్ట్ గా సేవ్ చేసేయండి. గ్లోబల్ సెట్టింగ్స్ ఉందిగా, దానికి సేవ్ చేసేయండి. మళ్ళీ దీనికి సపరేట్ గా డిస్క్రిప్షన్ అవసరం లేదు. ఫస్ట్ మీకు తెలియదు కాబట్టి అలా ఇచ్చాను. ఒకే దానికి అన్నిటినీ సేవ్ చేయొచ్చు. సేవ్ అయిపోయిందా? యా. నెక్స్ట్ OBBO పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ /m OBBO న్యూ ఎంట్రీస్. నేను వేరియంట్ వచ్చేసి Air1 అని ఇస్తున్నాను. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ Airtel 1. సేవ్ చేయండి. ఈ గ్లోబల్ సెట్టింగ్స్ ఫర్ Air1 ఉంది కదా, దానికే అన్నిటినీ సేవ్ చేస్తున్నా, సపరేట్గా ఏమి ఇవ్వాల. రాసుకోండి ఇక్కడ Airtel 1. సో తర్వాత OB52. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే కొన్ని ప్రీ డిఫైన్ ఉంటే వాటిని కాపీ పేస్ట్ చేసుకోవాలి. AD ఇక్కడ K కూడా కావాలి. ఇక కొంచెం కిందికి వెళ్తే వేరేట్ వస్తుంది. ఆర్డర్లో తీసేద్దాం. అన్ని ఒకే చోట ఉన్నది సెలెక్ట్ చేద్దాం. చూడండి, +ADKMSV. వీటిని కాపీ చేసుకోండి ఇక్కడ. ఓకే, మన పోస్టింగ్ వేరియంట్ ఏంటి, Air1 కదా, ఇది వేరే వాళ్ళది. అవి తీసేసి మనది పెట్టాలి. Air1. ఓకే, ఇక్కడ చూడండి, డ్రాగ్ చేయండి. చూడండి, వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. A for assets, D for customers, K for vendors, M for materials, S for GL accounts, V for contract accounts. అంటే మీరు ఏ మంత్ ఓపెన్ చేస్తారో ఆ మంత్ లో
అసెట్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు, వెండర్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు, కస్టమర్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు, జిఎల్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు అని పర్మిషన్ ఇవ్వడం కూడా. అంటే ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినా మీరు ఎంటర్ చేసుకోవచ్చు అని ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం. ఇవన్నీ కూడా ఓకే. ఇప్పుడు రియల్ టైంలో మీరైతే ఇప్పుడు మనం ఏ మంత్ చేస్తున్నాం, ఏప్రిల్ మే జూన్ అంటే ఇక్కడ థర్డ్ మంత్ వస్తుంది, ఇలా థర్డ్ అని ఇవ్వాలి. ఇక్కడ కూడా 12 తీసేసి థర్డ్ అని ఇవ్వాలి. అంటే ఏ మంత్ ఓపెన్ చేస్తున్నామో ఆ మంత్ మాత్రం ఓపెన్ లో ఉండాలా, రిమైనింగ్ అన్ని క్లోజ్ లో ఉండాలా రియల్ టైంలో. కానీ ఇప్పుడు నేను 12 మంత్స్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే, మన ప్రాక్టీస్ కోసం కాబట్టి మనం 12 మంత్స్ ఓపెన్ చేస్తున్నాను. రియల్ టైంలో మాత్రం అయితే ఏ మంత్ అయితే ఓపెన్ లో ఉందో ఆ మంతే ఉండాలా. అది ఇక్కడ మన ఫైనాన్స్ ఇయర్ ఏంది ఇప్పుడు ప్రజెంట్ 25. ఇక్కడ 25. అక్కడ 30, 16 ఎందుకు ఉందమ్మా చెప్పండి. ఇక్కడ 39 ఎందుకు ఉంది, ఇక్కడ 16 ఎందుకు ఉంది చెప్పండి మా. అవేంటి అవి? So special periods, sir. వెరీ గుడ్. 4 extra special periods. స్పెషల్ పీరియడ్స్, దాన్ని స్పెషల్ పీరియడ్స్ అంటారు. చూడండి 25, 25, 25, 26 ఎండింగ్ లో 1 నుంచి 12 నెలలు, తర్వాత 13 నుంచి 16 అంటే 4 స్పెషల్ పీరియడ్స్ ఎండింగ్. ఇలా ఇచ్చుకోవాలి. ఎంటర్ ఇవ్వండి, సేవ్ చేయండి. ఇలా సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓబీబీపీలో వెళ్ళి పోస్టింగ్ పీరియడ్ని అసైన్ చేయాలి. /OBBP. ఇక్కడ అసైన్ చేయాలి. నెక్స్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ OBC4. ఇది చాలా ఇంపార్టెంట్. #001 ఉంది కదా, దీన్ని కాపీ చేసి కాపీ యాజ్ ఇవ్వండి. అది తీసేసి మనది ఎయిర్ 1 కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నాం. ఎంటర్ ఇవ్వండి. అంటే ఇంతకుముందు 001 ఉంది కదా, దాని వెనుక ఉన్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అన్ని ఎయిర్ 1 అనే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కి కాపీ అవ్వాలని మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నాం. టోటల్ గా దాని వెనక ఎన్ని ఉన్నాయి అవన్నీ దీనికి సేవ్ అవుతాయి. టోటల్ 44 ఉన్నాయి. సేవ్. ఒకసారి పైన సేవ్ చేయండి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ గ్రూప్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. వీటిని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటాం. G001, G003, G004 ఇవన్నీ ఏంటి, SAP కంపెనీ వాళ్ళే ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడా కాస్ట్ అకౌంట్స్ ఫర్ ఎక్స్టర్నల్ సర్వీసెస్, రెవెన్యూ అకౌంట్స్, చేంజ్ ఇన్ స్టాక్ అకౌంట్స్, ఇలా వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చారు. వీటినే మనం SAP ఎండింగ్ వరకు మనం ఉపయోగిస్తాం. వీటిని ఓపెన్ చేసి చూడండి, 2 times ప్రెస్ చేయండి. చూడండి జనరల్ డేటా ఓపెన్ చేయండి. చూసారా, సప్రెస్, రిక్వైర్ ఎంట్రీ, ఆప్షనల్ ఎంట్రీ. ఇప్పుడు చూడండి టెక్స్ట్ అనేది ఇక్కడ ఆప్షన్ లో ఉంది, ఇది రిక్వైర్ లో పెట్టాం, లేదంటే సప్రెస్ లో పెట్టాం. సప్రెస్ అంటే ఆ ఫీల్డ్ నీకు హైలైట్ అవ్వదు,
అది రిక్వైర్ లో పెడితే టెక్స్ట్ అనే ఫీల్డ్ నీకు హైలైట్ అవుతుంది, దాంట్లో ఫిల్ చేస్తేనే కర్సర్ ముందుకు పోతుంది, లేకపోతే ఫిల్ చేయకపోతే కాదు. సేవ్ రిక్వైర్ లో పెట్టాను, మళ్ళీ ఓపెన్ చేయండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్ చూడండి, ఈ ఆప్షన్స్ అన్ని మనకి అవసరమైనప్పుడు తీసుకుంటాం. దెన్ మెటీరియల్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, వాల్యూ డేట్ రిక్వైర్ లో పెడుతున్నా, మిగతాడన్నీ సపరేట్స్ లో ఉన్నాయి. అసెట్ అకౌంటింగ్ చూడండి, బ్యాక్ ఇలా మా ఏ ఆప్షన్ సపరేట్స్ లో కావాలంటే సపరేట్స్ లో పెట్టచ్చు, ఆప్షన్ లో కావాలంటే ఆప్షన్ లో పెట్టచ్చు, రిక్వైర్ లో కావాలంటే రిక్వైర్ లో పెట్టచ్చు. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేది జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. సేవ్ లెసన్ ఓబీసీ 5. ఇప్పుడు నువ్వు ఏదైతే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ క్రియేట్ చేసావో దానికి కంపెనీ కొడుకు అసైన్ చేయాలి. అదే కదా ఇప్పుడు క్రియేట్ చేసామా. సేవ్ నెక్స్ట్ ఓబీఏ7. సో ఇక్కడ పొజిషన్ లోకి వెళ్ళి మీరు కావాలంటే కొన్ని చూడొచ్చు, ప్రీ డిఫైన్ ఉంటాయి, పీడిఎఫ్ లో వెళ్ళి చూసుకోండి. డాక్యుమెంట్ టైప్స్ ఏఏ, డిఆర్, డిజెడ్, కేఆర్, డిజెడ్, కేజెడ్. ఇప్పుడు చూడండి, ఎస్ఏ ఇస్తున్నాను, లేదా ఏఏ ఇస్తున్నా. ఏ ఇస్తే ఏముంది ఇక్కడ, అసెట్ పోస్టింగ్. డిఆర్ ఇస్తుంది, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. కేఆర్ ఇస్తున్నాం, వెండార్ ఇన్వాయిస్. కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. ఎస్ఏ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్. ఓకే, ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వీటికి నెంబర్ రేంజెస్ మనం ఇదే ప్లేస్ నుంచే ఇవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ ఎఫ్బి అనుకుని ఉంది కదా, డిఫైన్ నెంబర్ రేంజెస్ అక్కడికి వెళ్ళని వేయచ్చు. ఏబిఏ7 లో నుంచి వెళ్ళి వీటికి సంబంధించిన నెంబర్ రేంజెస్ ఇద్దాం. ఇప్పుడు ఎస్సీ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఎస్ఏకి 01 ఇచ్చాడు, దీనికి రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఏబి ఇచ్చాడు. వీటికి సంబంధించి అవసరమైనప్పుడు అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, మెటీరియల్స్, జిఎల్ అకౌంట్స్ కూడా ఎంట్రీ పడే విధంగా అలో చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇక నెంబర్ రేంజెస్, ఇక్కడ 01 నెంబర్ రేంజ్ ఉంది. నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేయండి, మీ కంపెనీ కూడా ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఇంటర్వెల్స్, ఇక్కడ 01 ఇవ్వండి, ఫైనాన్స్ ఇయర్ 2025. ఇక్కడ 01 నుంచి ఇక నేను 1000 వరకు ఇస్తున్నా, ఎంటర్ ఇవ్వండి, సేవ్ చేయండి. అంటే జిఎల్స్, రెంట్, శాలరీస్, లైక్ ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఇలాంటివన్నీ పోస్ట్ అవ్వాలి అంటే నేను 1 నుంచి 1000 నెంబర్స్ వరకు పోస్ట్ చేయొచ్చు అని సెటప్ చేశాను. ఇక్కడ జిఎల్స్ ని క్రియేషన్ చేయొచ్చు, పోస్టింగ్ చేయొచ్చు. బ్యాక్, నెక్స్ట్ కేఆర్ వెండర్ ఇన్వాయిస్ ఓపెన్. సో కేఆర్ కు ఆపోజిట్ 19, ద రివర్స్ డాక్యుమెంట్ టైప్ కేఏ, నెంబర్ రిచ్. ప్లస్ సింబల్ తీసుకోండి, నెక్స్ట్ 19 ఉంది, 1001 నుంచి 2000, ఎంటర్, సేవ్, బ్యాక్. డిఆర్
డిఆర్ కు డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ 02, ది రివర్స్ డాక్యుమెంట్ టైప్ డిఏ. నెంబర్ రేంజ్ ఎంత వచ్చింది అక్కడ మనకు బ్యాక్ 02. కొందరు ఆన్లైన్ కదా మారుస్తూ ఉంటారు ఒక్కొక్కసారి తీసుకోదు అనమాట. అప్పుడు మనం వేరే వాళ్ళని అడిగి తెలుసుకొని అక్కడ ఏముందో చూసి మనం ఇచ్చుకోవాలి మళ్ళీ. ఏఏఏబి 04. ఓవర్లాప్ అవ్వకుండా చూసుకున్న నెంబరు. ఇప్పుడు నువ్వు 500 దాకా 1 నుంచి 500 వరకు ఇచ్చినావు. మళ్ళీ 500 నుంచి 1000 వరకు ఇవ్వకూడదు. 500 1 నుంచి ఇవ్వాలి. ఆల్రెడీ 500 వరకు ఎండ్ అయింది కదా, మళ్ళీ 500 నుంచి ఎలా స్టార్ట్ చేస్తావు? 501 నుంచి స్టార్ట్ చేయాలి. అది కూడా చూసుకోవాలి, లేదంటే నెంబర్ ఓవర్లాప్ అవుతుంది. ఇలా మనకు అవసరమైన వాటికి నెంబర్ రేంజెస్ అనేది ఇచ్చుకోవచ్చు. అది డైరెక్ట్ గా FBN1 లోకి వెళ్లకుండా OBA7 నుంచి ఇచ్చినాం. కావాలంటే FBN1 చూడండి, కావాలంటే స్లాష్ FBN1. ఇప్పుడు మనం ఇక్కడికి కదా వెళ్ళాం, డైరెక్ట్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎంప్లాయీస్ ఫర్ టాలరెన్స్ గ్రూప్ OBA4, ఇది చాలా ఇంపార్టెంట్. మొత్తం దీని మీదనే లింక్ అయి ఉంటుంది. నువ్వు మల్టిపుల్ కంపెనీస్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ ఇదే లింక్ లో ఉంటుంది. గ్రూప్ ఎయిర్ 1 అని చేశాను చూడండి. అప్పర్ లిమిట్స్ ఫర్ పోస్టింగ్ ప్రొసీజర్, ఇక్కడ 9 9s ఇచ్చాను, ఇక్కడ 7 9s ఇచ్చాను, ఇక్కడ 5% ఇచ్చాను. అంటే ఒక కస్టమర్ కానీ వెండర్ కానీ ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు. పేమెంట్ ఏమైనా డిఫరెన్సెస్ వస్తే 100 రూపీస్ 5 రూపీస్ తక్కువ ఉన్నా, 100 రూపీస్ నుంచి 105 ఉన్నా, అన్నిటికీ సింక్ అయ్యే విధంగా పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ లో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎక్స్పెన్స్ కానీ ఇన్కమ్స్ కానీ సేవ్. సో తర్వాత టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ OBA0, ఇది చేసినా చేయకపోయినా ఏం కాదు. ఇది GLs కు సంబంధించి. ఇప్పుడు నువ్వు ఎయిర్ 1 అనే టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ నువ్వు ఏదైతే చేసి ఉంటావో, ఈ ఎంప్లాయీస్ గ్రూప్ అనేది ఇక్కడ అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ ది OB57 లో అసైన్ చేయాలి. ఇప్పుడు ఇలా వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళండి. నా యూజర్ ఏంది? FI యూజర్ 42. అంటే నేను SAP ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయాలంటే నాకు నా యూజర్ నేమ్ ఇది. నువ్వు టాలరెన్స్ గ్రూప్ ఇచ్చావు కదా, ఎయిర్ 1 అనమాట. ఎయిర్ 1 సేవ్ చేయాలి. ఆల్రెడీ నేను మీకు లాగా చాలా మంది స్టూడెంట్స్ కి ప్రాక్టీస్ చేసేవాడు, అంటే క్లాసులు చెప్పినప్పుడు చేసి ఉంటాను కాబట్టి నాది ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. జస్ట్ సేవ్ అయిందని ఓపెన్ చేసి ఆడ పాత కంపెనీలో ఉన్న టాలరెన్స్ గ్రూప్ తీసేసి ప్రజెంట్ కంపెనీ పెట్టుకుంటా అంతే. మీరు మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఇలా న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళి మీ యూజర్ ఇచ్చేసి దీనికి టాలరెన్స్ గ్రూప్ ఇచ్చేసి సేవ్ చేయాలి. ఓకేనా? నేను బ్యాక్ వస్తున్నాను చూడండి.
నాది ఆల్రెడీ సేవ్ అయి ఉంది కదా, దాన్ని నేను పొజిషన్లో వెళ్ళి ఓపెన్ చేస్తాను. పొజిషన్ F5 యూజర్. ఇది నాది కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది పాత కంపెనీ, అంటే లాస్ట్ క్లాస్ లో చెప్పింది. అది తీసేసి ప్రజెంట్ ఇది పెడతాను. ఇయర్ 1 సేవ్. మీరు చేసిందన్నీ చూసుకోవాలంటే OBY6. ఎయిర్టెల్ ప్రైవేట్ లిమిటెడ్ ఓపెన్ చేయండి. చూసారా, కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, FM ఏరియా, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఏవైతే అవసరం అవుతాయో ఆ అవసరమైన ఫీల్డ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, చూసుకోవచ్చు. సో దీన్నే గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ అంటాము. గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్. ఓకే, ఈ విధంగా మనం ఒక రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడానికి, అంటే ఒక పర్చేజ్ ఇన్వాయిస్ కానీ సేల్స్ ఇన్వాయిస్ కానీ మనం పోస్ట్ చేయాలి అంటే వాటికి సంబంధించిన బ్యాక్ ఎండ్ లో 2 స్టెప్పులు చేసాం. ఒకటి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, మరొకటి గ్లోబల్ సెట్టింగ్స్, రేపు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవి 3 చేస్తే అప్పుడు పరిపూర్ణంగా ఒక బిజినెస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ నువ్వు పోస్ట్ చేయొచ్చు అని అర్థం. ఇవి 3 మ్యాండేటరీ. ఇప్పుడు మనము ఏదైనా ఒక టిఫిన్ చేయాలన్నా లేదంటే భోజనం చేయాలన్నా ఫస్ట్ మనం లైక్ పప్పుతో తింటాము, తర్వాత రసంతో తింటాము, తర్వాత పెరుగన్నంతో తింటాం. అలా తింటేనే అది పూర్తిగా మనం తిన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఓకే, ఒక బిజినెస్ కు సంబంధించిన పోస్టింగ్స్ చేయాలంటే దాని వెనుక కొన్ని సెటప్లు ఉంటాయి, వాటన్నిటిని మనం చేస్తూ రావాలి. ఓకేనా, క్లియర్ మా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. రాజు, భవానీ, లాస్య, గాయత్రి, ఎనీ డౌట్స్ మా? సో ఈ టీ కోడ్స్ ఒకవేళ మర్చిపోతే పాత్రు ఎప్పుడైనా పాత్రు పాత్రు చూపిస్తారా సార్? పాత్రు అనేది చాలా కష్టం. ఓకే, పాత్రు వెల్ అనేది మైండ్ లో చాలా వరకు గుర్తుండవు, కాబట్టి టీ కోడ్స్ గుర్తుపెట్టుకునేదే చాలా వరకు బెటర్ అవుతుంది. ఓకే, సో Okay, sir. ఎన్నెన్ని పాత్ర గుర్తుపెట్టుకుంటారు, ఇంత లెంత్ గుర్తుపెట్టుకుంటారా? హైలీ ఇంపాసిబుల్. సో SPRO, ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, ఫిజికల్ ఇయర్, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫస్ట్ కంపెనీ గుర్తుపెట్టుకుంటారు, రెండో కంపెనీ గుర్తుపెట్టుకుంటారు. దగ్గర దగ్గర మనకి 50 టాపిక్స్ ఉంటాయి. 50 టాపిక్స్ నావిగేషన్ పద్ధతులు గుర్తుంటాయా? హైలీ ఇంపాసిబుల్. ఓకే, బట్ గుర్తు పెట్టుకుంటే చాలా బెటర్ అవుతుంది, కానీ గుర్తు ఉండవు. కాబట్టి టీ కోడ్స్ గుర్తు పెట్టుకుంటే బెటర్ ఆల్మోస్ట్ అట్లా. ఓకే సార్. ఓకేనా, గాయత్రి, రాజు, మీరు ఏం డౌట్లు అడగట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు. ధీరజ్, డౌట్లు అడగాలి. ఓకే, యా డన్ గైడ్స్. PDF నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, అవి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, బాయ్.